మీకు బైబిల్లో ఈ జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి తెలుసా? ఈ స్టోరీ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. అయితే మీకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు స్టోరీలోకి వచ్చినట్లయితే, నాబాలు అనే ఒక ధనవంతుడైన వ్యక్తి ఉంటాడు. అతడు మూర్ఖుడు అని వాక్యంలో రాయబడింది. అట్లనే తనకి ఒక జ్ఞానవంతురాలైన అందమైన భార్య కూడా ఉంటది. ఈ నాబాలు ధనవంతుడు కాబట్టి అతనికి ఎన్నో గొర్రెలు, ఎన్నో పశువులు కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా దావీదు కాపాడుతూ ఉంటాడు. అయితే ఒక రోజు దావీదు అతన్ని సహాయం కోరతాడు. ఈ నాబాలు కొంచెం మూర్ఖుడు కాబట్టి దావీదు ఎవడు, నేను దావీదుకి ఎందుకు సహాయం చేయాలి అని చెప్పేసి వ్యతిరేకంగా ప్రశ్నిస్తాడు తిరిగి. దానికి దావీదుకి చాలా కోపం వచ్చి అతన్ని నాశనం చేద్దామని చెప్పేసి దావీదు బయలుదేరతాడని వర్తమానాన్ని పంపిస్తాడు. ఆ వర్తమానాన్ని నాబాలు భార్య అయిన అబీగయిల్ తెలుసుకొని తన భర్తని ఎక్కడ నాశనం చేస్తారని చెప్పేసి భయపడి దావీదు రాకన్నా ముందుగానే పిండి వంటలు, తర్వాత గొర్రె మాంసము, తర్వాత ఆహారము, బహుమతులు ఇవన్నీ కూడా దావీదు కోసం పంపించి దావీదుని కలిసి తనెంతో తెలివిగా, జ్ఞానంగా తనతో మాట్లాడి, నా భర్త నాబాలు మూర్ఖుడు వంటి వాడు, తన మాటలు పట్టించుకోవద్దని చెప్పేసి అబీగయిలు దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఆ మాటల్ని అంగీకరించి ఆ బహుమతులు తీసుకొని తనిచ్చిన ఆతిథ్యాన్ని బట్టి తన కోపం అంతటి కూడా తను తగ్గించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనంటే, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీ. ఇప్పటి వరకు కూడా నాబానికి దావీదు తన మీద యుద్ధానికి తన సైనికులతో ఎదిరించడానికి వస్తా ఉన్నాడని నాబానికి తెలియదు. అయితే అబీగయిల్ కి ఈ విషయాలన్నీ కూడా తెలిసి తను ఇదంతా కూడా జ్ఞానంతో చేసిందని నాబానికి తెలిసిన తర్వాత నాబానికి భయంతోనే గుండె పగిలి అతను అక్కడే చచ్చిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అబీగయిల్ ఎంతో జ్ఞానవంతురాలుగా ఉండటం చూసి దావీదు అబీగయిల్ ని వివాహం చేసుకుంటా ఉంటాడు. ఈ స్టోరీలో అబీగయిలు ఆ స్త్రీ ఎంత జ్ఞానవంతురాలు అంటే తన భర్తని కాపాడడానికి తను ఎంతో కృషించింది. కానీ మూర్ఖుడైన నాబాల్ మాత్రం భయంతో చచ్చిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ చర్చ్ మెంబర్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే కంపల్సరీగా ఛానల్ని మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.